వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆషాఢ కృతిక సందర్భంగా అవనిగడ్డ శ్రీవల్లి దేవసేనకు కూరగాయల అలంకారం. పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అర్ధరాత్రి జూబ్లీహిల్స్ చౌరస్తా వద్ద కారు బీభత్సం. కారు లోపల ఇరుక్కుపోయి ఇద్దరికి గాయాలు. రాష్ట్రంలో పేకాట క్లబ్లు తెరిపించేందుకు కృషి చేస్తా. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడానని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోతుందని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంట్లో భాగంగా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అది నాట్ ఓన్లీ అనంతపురం, చాలా స్టేట్ లో మొత్తం క్లబ్లని మూసేసినట్టు సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి దీన్ని సాల్వ్ చేస్తానని చెప్పేసి ప్యాకెట్ లేక దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి చాలా మంది తెలియజేయడం జరిగింది. అదే విషయం కలెక్టర్ గారు జరిగింది. అలాగే పాత ఎస్పీ గారి దగ్గరికి నేను సుధాకర్ బాబు గారు వెళ్ళి క్లబ్ విషయం గారికి తెలియజేయడం జరిగింది. ఆర్గన్ సేమ్ ఇలాగే అనంతపూర్ క్లబ్ ఒకటే కాదు, మొత్తాన్ని క్లబ్లను ప్యాకెట్ చేశారు. అవనిగడ్డలో ఆషాఢ కృతిక సందర్భంగా మోపిదేవిలో వేంచిన ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానం సుందరంగా ముస్తాబైంది. ఆషాఢ కృతిక సందర్భంగా స్వామివారిని, అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఆషాఢ మాంసం, కృతిక నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ చక్రధర్ రావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయ అర్చకులు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ చౌరస్తా వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థి సాకిర్ రెడ్డి తన మిత్రుడితో కలిసి కారును డ్రైవింగ్ చేశాడు.
జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి కృష్ణానగర్ వైపుకు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పింది. కారు ఫుట్పాత్ పైకి చేరుకొని చెట్లతో పాటు అక్కడున్న టెలిఫోన్ స్తంభం పైకి ఎక్కి అమాంతంగా కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న సాకేత్ రెడ్డితో పాటు అతని మిత్రుడికి గాయాలయ్యాయి. కారు లోపల ఇరుక్కుపోయిన ఇద్దరిని స్థానికులు బయటకు వెలికి తీశారు. కారు డ్రైవర్ సాకేత్ రెడ్డికు పోలీసులు బ్రీత్ ఎనలైజింగ్ పరీక్షలు నిర్వహించగా మద్యం మోతాదు 146 పాయింట్లుగా నమోదైంది. ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి బండ్లగూడ జాగీర్ ఓంనగర్ కాలనీలోని ఓ ఇంటిపై భారీ క్రేన్ విరిగి పడింది. అదే సమయంలో ఆ ఇంటి మిద్దపై చంటి బిడ్డతో మహిళ వాకింగ్ చేస్తోంది. పెను ప్రమాదంలో తుడితో తప్పింది. ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన మహిళ కిందకు పరుగులు తీసింది. భారీ శబ్దానికి ఇంటి నుండి కాలనీ వాసులు బయటకు పరుగులు తీశారు. కాలనీ వాసులు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓంనగర్ కాలనీలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారులకు లంచాలు ఇచ్చి 24 గంటలు పనులు కొనసాగిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బహుళ అంతస్తుల భవనం ముందు నిరసనకు దిగారు. अरे वाइफर चल रहा
మనం చెప్పుకుంటే సంవత్సరం కదా రేపు ధర్నా చేస్తే అందరు కలిసి రాజకీయం అంతా అయిపోతుంది తెలియదు ఆల్రెడీ రాష్ట్రకు వస్తుంది आपको 10 बार कंप्लेंट किया हमने क्रेन को रुको बोल क्रेन हमारे घर के ऊपर चलने से पहले आज गिरा दिया ఎవ్రీ మంత్ రిపోర్ట్ అవుతుంది 2 months కి ఇదే ప్రాబ్లం ఎడినాయిడ్స్ కి మొత్తం డస్ట్ అలర్జీ వల్ల వాడికి అదే ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంతకు ముందు హెల్దీగా ఉండా బాబు ఇక్కడ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు ఇంత సివియర్ గా సిక్ అవుతుండు వాడు రిలీజ్ లో మీరు సమాధానం చెప్తే ఇప్పుడు ఇప్పుడు కాదు ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాం మధ్యాహ్నం కింద పడిపోయింది 24/7 ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఫస్ట్ ఇక్కడ మీకు పర్మిషన్ ఇచ్చారు. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కి అబ్బం వాళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా మీరు వర్క్ ఎట్లా స్టార్ట్ చేసారు 2 years నుంచి? సరే మీరు స్టార్ట్ చేసారు, ఓకే. మేము ఎన్నిసార్లు మీకు కంప్లైంట్ రైజ్ చేసినాం? మేము 1కి 10 కాదు 10కి ఎక్కువ సార్లు మీకు కంప్లైంట్ రైజ్ చేసినాం. ఈ రోజు మీరు వచ్చి అక్కడ హ్యాంగ్ అయింది, ప్రాణ నష్టం జరగలేదు. ఈ కన్స్ట్రక్షన్ 24/7 నడుస్తుంది. అసలు 24/7 24 hours ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరుగుతుంది? ఈ చుట్టుపక్కల డస్ట్ అంటే అసలు అది నార్మల్ డస్ట్ కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇంట్లో అయితే ఈ సిచ్యువేషన్ జరిగిందో అదే ఇంట్లో ఒక 3-4 years బాబు ఉండు. అంతకుముందు హెల్దీగా ఉన్న బాబు ఈ 1.5 hour 2 years నుంచి ఈ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆ బాబు ఇక్కడ డస్ట్ అలర్జీ. వాడు రీసెంట్గా ఒక 10 days బ్యాక్ కూడా ఇంతకుముందు నేను ఫొటోస్ వీడియోస్ కూడా చూపించిన 10 days బ్యాక్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిండు. ఎవ్రీ మంత్ 1.5 month 2 months ఒకసారి డస్ట్ అలర్జీ వచ్చి బాబుకు రీసెంట్గా ఒక చిన్న సర్జరీ కూడా అయింది. దీనివల్ల దీని మీద ఇంత పెద్ద పర్మిషన్ ఇచ్చినప్పుడు దీనికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ హార్ట్ పేషెంట్స్ చేస్తాడు వాళ్ళు చుట్టమంట ఆయన మొత్తం చేస్తాడు. ఎంత ఘోరం అంటే అంత ఘోరం అండి. మనుషుల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. అబ్బం కన్స్ట్రక్షన్ ప్లస్ టౌన్ ప్లానింగ్ మున్సిపల్ కమిషన్ మొత్తం మున్సిపల్ డిపార్ట్మెంట్ తో సహా ఏమనంటే వాళ్ళు అందరినీ మేనేజ్ చేస్తామని ఒక ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం వెంకటేశ్వర కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న భాషాని వెంటనే సస్పెండ్ చేయాలంటూ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వెంకటేశ్వర కాలనీకి చెందిన సుకన్య అనే మహిళపై మామ మాలకొండయ్య దాడి చేయగా ఫిర్యాదు చేసేందుకు ఆ మహిళ పిఎస్కు వెళ్ళింది. అయితే అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న భాష మహిళ బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు చేయి చేసుకోవడం ఈ ఆందోళన మొదలైంది. ఇక అకారణంగా తమను కొట్టిన ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలంటూ మహిళ బంధువులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఎస్ఐ శ్రీరామ్ ఆందోళనకారులతో మాట్లాడి ఎస్ఐపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఆందోళన సద్దుమణిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శివార్లో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. విజయవాడ వైపు బీర్ లోడ్లతో వెళ్తున్న లారీని వెనక నుండి ఉల్లిగడ్డ లోడ్ లారీ ఢీకొట్టింది. లారీ ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. లారీ క్యాబిన్లో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇరుక్కున్న డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. తెల్లవారుజామున నిద్ర కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆషాఢ కృతిక సందర్భంగా అవనిగడ్డ శ్రీవల్లి దేవసేనకు కూరగాయల అలంకారం, పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అర్ధరాత్రి జూబ్లీహిల్ చౌరస్తా వద్ద కారు బీభత్సం, కారు లోపల ఇరుక్కుపోయి ఇద్దరికి గాయాలు. రాష్ట్రంలో పేకాట క్లబ్లు తెరిపించేందుకు కృషి చేస్తా, అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.